హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగ్ రియల్టర్స్. మనం చూస్తున్నది పోలేపల్లి సెడ్జికి ఆపోజిట్ లో ఉన్న సంజీవని గోల్డెన్ ఫార్మ్స్ అండి. ఈ వెంచర్కి చాలా అద్భుతమైన ఒక మంచి బిజినెస్ వ్యూ ఉందండి. సో ఇక్కడ కమర్షియల్గా మనం చాలా సంపాదించుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. అటువంటి ఒక మంచి బెనిఫిట్స్ తో ఉన్న మన సంజీవని గోల్డెన్ ఫార్మ్స్ అండి. సో మనం వెళ్తున్న రూట్ వచ్చేసి రంగారెడ్డిగూడ లేన్ అనమాట. ఇది రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తున్న మార్క్ వచ్చేసి ఈ రోడ్డు 80 ఫీట్ రోడ్ అండి. సో ఈ మార్క్ అనేది వేసి ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగిపోయి వర్క్ ప్రాసెస్ లో ఉందండి. సో మనకి కనిపిస్తున్నది రైల్వే గేటు. ఈ పక్కకే లెఫ్ట్ సైడ్ మీకు రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఇది హాల్ట్ స్టేషన్ అనమాట. ఈ రోడ్డుని నక్లెస్ రోడ్ అని కూడా అంటారండి. సో అటువంటి మంచి హంగులతో ఉన్నదే మన సంజీవని గోల్డెన్ ఫార్మ్స్. ఇంకా లొకేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మీకు 5 minutes లో రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో చాలా వేస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి అన్ని దారులు ఉన్నాయి అన్నమాట. పోలేపల్లి సెడ్జ్ మనకి 10 minutes లో వస్తుంది. చక్కగా మీకు మన ఐటీ కారిడార్ కానీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన కంపెనీలు సరౌండింగ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది స్టీల్ ప్లాంట్ అండి. ఇది ఇంతకుముందు ఇక్కడ హెవీ బిజినెస్ జరిగేది స్టీల్ ప్లాంట్ లో. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట. సో ఈ రోడ్డు వచ్చేసి 80 ఫీట్ రోడ్డు సూపర్ గా ఉంది కదా. మనం వచ్చేసి గాలిగూడెం దాటాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రహారం పొట్లపల్లి వస్తుంది. అగ్రహారం పొట్లపల్లి తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసి కల్లేపల్లికి వెళ్తాం అనమాట. కల్లేపల్లి విలేజ్ చూసారు కదా, అగ్రహారం పొట్లపల్లి. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రతిదీ కూడా డెవలప్మెంట్ సూపర్ గా ఉందండి. ఈ అగ్రహారం పొట్లపల్లి ఆనుకునే హీరో శ్రీకాంత్ బ్రాండ్ అంబాసిడర్ గా వేసిన వెంచర్ ఒకటి ఉందండి. అందులో అందరూ మూవీ ఆర్టిస్టులే కొనుక్కున్నారు. సో అక్కడ విల్లాలు కూడా కడుతున్నారు అనమాట. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మీకు కనిపిస్తుంది కదా, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏదైతే వెంచర్ అనుకున్నామో ఆ వెంచర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే మన కల్లేపల్లికి వెళ్ళిపోతాం అనమాట. కల్లేపల్లి ఏదైతే మన సైట్ ఉందో ఆ సైట్ లోని బెనిఫిట్స్ చెప్తానండి. ఏంటంటే యాక్చువల్గా ఏదైనా ఒక ఫార్మ్ సైట్ అంటే మీకు చెట్లు వేసి ఇవ్వటము, లేకపోతే ఫ్రూట్ ప్లాంటేషన్ పెట్టి ఇవ్వటము, శాండల్వుడ్ లేకపోతే మల్లబారో ఇలాంటి ఏదో చేస్తారండి. కానీ ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తోనే అగర్వుడ్ ప్లాంటేషన్ వేయటం జరుగుతుందండి. మనం సైట్ దగ్గరికి వచ్చేసాం. ఇది కనిపిస్తున్నదే కల్లేపల్లి విలేజ్ కు ఆనుకుని ఉన్న మన 15 ఎకరాల సంజీవని గోల్డెన్ ఫార్మ్స్ అన్నమాట. సో ఈ వెంచర్ లో స్పెషాలిటీ అగర్వుడ్ అండి. ఒక గుంటకి 10 చెట్లు పెడతారు. అంటే 2 గుంటలు తీసుకున్న వాళ్ళకి 20 చెట్లు. అంటే 20 చెట్లు అంటే ఒక చెట్టుకు 1,00,000 వేసుకుంటే వరస్ట్ కేసులో 20 లక్షల రూపాయలు 10 సంవత్సరాల్లో రిటర్న్స్ వస్తాయి. అది కాకుండా మీ ల్యాండ్ కు మీరు పెట్టుకున్న పెట్టుబడికి 3 మీరు లాభం చూస్తారనమాట. సో ఇందులో ఇంకా ఈ చెట్లు ఏదైతే అగర్వుడ్ ఉన్నదో అగర్వుడ్ గురించి మీకు డీటెయిల్ గా చెప్పాలి అంటే ఇది పర్ఫ్యూమ్స్ లో యూజ్ చేస్తారండి. 1 లీటర్ అగర్వుడ్ ఆయిల్ 35 lakhs ఉంటుందన్నమాట. సో అటువంటి బంగారు గుడ్డు పెట్టే బాత్ లాంటి వెంచర్ అండి ఇది. నిజం చెప్పాలంటే అటువంటి బెనిఫిట్స్ తో సంజీవని ప్రాజెక్ట్స్ వారు అసలు అద్భుతంగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ, తర్వాత క్లబ్ హౌస్ మెంబర్షిప్, క్లబ్ హౌస్ దగ్గర మీకు రిసార్ట్ ఉంటుంది, రిసార్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ ఆర్చ్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందండి. మీకు ఇప్పుడు కనిపిస్తున్నది కల్లేపల్లి విలేజేనండి. చక్కగా అసలు అట్మాస్ఫియర్ అయితే అద్భుతంగా ఉంది. మీకు ఇక్కడ ఈ చెట్టు కింద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే అగర్వుడ్ చెట్లు అండి. 10 సంవత్సరాలకి 28 ఇంచులు పెరుగుతుందండి రౌండ్. పెరిగిన తర్వాత దానికి ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత అప్పుడు అగర్వుడ్ తీస్తారండి. సో ఆన్లైన్ లో అగర్వుడ్ గురించి కొడితే మన ఇండియాలో 2nd ప్లేస్ ఇదండి. సో ఒక ఆయన యుద్ధ ప్రాతిపదికన ఏదైతే అగర్వుడ్ ఉందో దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మన సంజీవని వెంచర్స్ వాళ్ళు చక్కగా దాని గురించి రీసెర్చ్ చేసి ఇక్కడ సాయిల్ ఇదంతా కూడా టెస్ట్ చేపించారండి. ఎందుకంటే ఆ మొక్క ఇక్కడ పెరుగుతుందా లేదా, పెరిగితే ఏ విధంగా పెరుగుతుంది, ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది.
సో అంత అద్భుతమైన మనకి చక్కగా 3 టైమ్స్ మనకి బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉన్నదే ఈ అగర్వుడ్ ప్లాంటేషన్. దీంట్లో మళ్ళీ అంతర్ పంట కింద మీకు మ్యాంగో, ఆవకాడో, జామ ఇస్తారండి. ఆవకాడో కూడా వెరీ కాస్ట్లీ ఫ్రూట్. సో ఇటువంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న మన సంజీవని గోల్డెన్ ఫార్మ్స్ కి తప్పకుండా విచ్చేసి ఒక్కసారి విజిట్ చేసి ఇందులో ప్లాట్ ని సొంతం చేసుకోండి. మీకు బంగారు గుడ్డు పెట్టే బాతు సిరులు మీ ఇంట పండిస్తుంది. అటువంటి ఒక మంచి వెంచరే ఈ సంజీవని గోల్డెన్ ఫార్మ్స్ అండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇంకొక షేర్ అయితే చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.